ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. తను కిలాడి లేడీ అయితే నేను ఆ లేడీని వేటాడే గారానా వేటగాణ్ణి. నా 450 రూపాయల్ని నేను ఎన్ని రూపాయలైనా మార్చి దక్కించుకుంటాను. అమ్మో, కీడు మామూలుడు కాదు. ఏదైనా ప్రాపర్టీ ఉందమ్మా? దాంతో నీకు లోన్ శాంక్షన్ చేపిస్తాను. నో అంకుల్, మాకు ప్రాపర్టీలైతే ఏం లేవు. మీ నాన్నగారు పడుతున్న కష్టాన్ని తీర్చడానికి, ఒక కూతురుగా నీ బాధ్యత నెరవేర్చడానికి నువ్వు లోన్ అడుగుతున్నావు. ఒక కూతురుగా నీ తపనను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ప్రాపర్టీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదు. పర్సనల్ లోన్ ఇద్దామనుకున్నా సిబిల్ స్కోర్ లేదు. నేనేం చేయని చెప్పమ్మా? నాన్న, అక్షయ్కి ఎలాగైనా హెల్ప్ చేసి తీరాలి. దానికి తగ్గట్టు స్కీమ్స్ గానీ ప్లాన్స్ గానీ ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ నాన్న, కొంచెం ఆలోచించండి. అక్షయ, ఆడవాళ్ల ఆర్థిక భరోసా కోసం, వాళ్ల సంక్షేమం కోసం మన గవర్నమెంట్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళి ట్రై చేస్తే నీకు లోన్ దొరికే ఛాన్స్ ఉంది. మీరు ఖచ్చితంగా లోన్ ఇస్తారని చెప్పి తీసుకొచ్చాను నాన్న. దట్స్ ఓకే ప్రియా. అక్షయ్ ప్లేస్లో నువ్వున్నా కూడా ఇదే చెప్పేవాణ్ణి. నేను ఈ సీట్లో కూర్చుని ఈ బ్యాంక్ మేనేజర్గా మాట్లాడగలను, కానీ మీ నాన్నగా మాట్లాడలేను కదా. కన్నతండ్రి కష్టాలను తీర్చాలనే నీ మంచి మనసును బాధ పెట్టడం కన్నా నీ మనసుకి నమ్మకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైనా ప్రాపర్టీ ఉంటే తీసుకురా, తప్పకుండా నీకు లోన్ శాంక్షన్ చేసిస్తాను. ఎందుకైనా మంచిది, నువ్వు ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడమ్మా. అలాగే అంకుల్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. ఓకే అంకుల్, నేను నాన్నగారితో ఒకసారి మాట్లాడి చెప్తాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అంకుల్, వెళ్ళొస్తాను. ప్రియా, నాన్న మీద ఎంత ప్రేమ చూపించాలో అక్షయం చూసి నేర్చుకో. నో నో నో, అది చాలా కష్టం. అక్షయ్లా ఉండడం నా వల్ల కాదు నాన్న. బాయ్ నాన్న. బాయ్.